ఏముంది దానిపైన? గెట్ కాఫీ. షుగర్. ఓకే, అంటే దీని మీద ఉన్నాయి షుగర్ కాఫీ టీ, బట్ బ్రైట్ టీ. ఓపెన్ చేయాలి. పెట్టి పెట్టించాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఈరోజు అయితే వీడియో ఏంటంటే కిచెన్ మేకోవర్. అంటే ఫుల్ మేకోవర్ ఏం కాదండి, కొంచెం మేకోవర్. మనం కిచెన్లో ఎక్కువసేపు వర్క్ చేయాలి ఉండాలి అంటే చాలా బోర్ అయిపోతూ ఉంటుంది కదా. నాకైతే చాలా తొందరగా బోర్ అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే ఏం చేశానంటే ఈరోజు చిన్న చిన్న ప్రోడక్ట్స్ అమెజాన్లో చూసి పెట్టుకున్నాను. లైక్ బిఫోర్ నా కిచెన్ ఎలా ఉందో చూపిస్తాను, ఇప్పుడు మేకోవర్ చేయబోతున్నాను, ఇప్పుడు ఎలా ఉండదో చూపిస్తాను. సో చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. అవి ఏంటి ఎలా ఉన్నాయి అవన్నీ చూడడానికి వచ్చేసేయండి. కిచెన్ మేకోవర్. సో కిచెన్ అయితే చూడడానికి ఇప్పుడు ఇలా ఉంది కదా. సో ఇవన్నీ ఇలా కౌంటర్ టేబుల్ మీద మొత్తం ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఆల్రెడీ కొన్ని అయితే యూజ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు దీన్ని కొంచెం చేంజ్ చేయబోతున్నాను అనమాట. సో ఇవన్నీ ఇలానే ఉండాలి, కానీ నాకు కొంచెం చూడడానికి బాగుండాలి లుక్. సో చూద్దామా ఎలా చేద్దాం ఏంటి అని ఒక ఐడియా అయితే పెట్టుకున్నాను. సో వీటి కోసం అయితే ఈరోజు ఆన్లైన్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ఈరోజు ఆ చిన్న చిన్న ప్రోడక్ట్స్తో ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకుందాం. ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ ఇవన్నీ సైడ్కి పెట్టేద్దాం. ఇవన్నీ కూడా మనము సో ఆల్రెడీ సాల్ట్, షుగర్ అన్నీ కూడా హ్యాండీగా పెట్టుకున్నాను. సో నాకు తొందరగా అనేసి ఇంకా ఇట్లాంటి గీ, ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, పిల్లలకి సంబంధించిన పీడియాష్యూర్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను సార్ట్అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాఫీ, కార్న్ఫ్లేక్స్ అన్నీ కూడా, షుగర్, బూస్ట్, హార్లిక్స్ అన్నీ కూడా. సో వీటన్నిటిని కూడా నేను ఇక్కడ నీట్గా తీసేసి మంచిగా ప్లేస్ చేసేస్తాను. సో ఇట్లాంటివి ఆల్రెడీ చిన్న చిన్నగా ఉంటే యూజ్ చేస్తూ ఉన్నాను. సో దట్ ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది సెట్ తీసేసాను. అక్కడ స్టాండ్ తీసుకోరా, అక్కడ పెట్టేస్తాం. ఎడ్జ్లోకి ఫిట్ చేస్తాను దీన్ని. సో కార్నర్కి పెట్టేసుకొని సో ఇప్పుడు అరేంజ్ చేసుకుందాం అన్నీ ఎలా వస్తాయి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఇది ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నాకు వచ్చేది ఏంటంటే సో ఈ ప్లేట్ స్టాండ్ అనేది అరేంజ్ చేయాలి. సో మిక్సీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా నేను ప్లేట్ స్టాండ్ కూడా అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడే పెడదాము, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇట్లా ప్లేట్ స్టాండ్ పెట్టాలి. ఇంకా ఇవన్నీ కూడా నేను ఆర్డర్ చేసిన బాక్సెస్లోకి ఫిల్ చేసుకున్నాం. అన్నీ కూడా పిస్తా, బాదం ఇవన్నీ కూడా ఒక బాక్సెస్ నేను ఆర్డర్ చేసుకున్నాను కదా, వాటిలో ఫిల్ చేసుకొని వీళ్ళకి అరేంజ్ చేసుకున్నాం. చెప్పాను కదా ఇవన్నీ అయితే కాఫీ, టీ బాక్సెస్ అనమాట. సో వీటన్నిటికీ మనం ఫిల్ చేసుకోవాలి. సో ఫిల్లింగ్ ప్రాసెసే మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ షుగర్లోకి షుగర్ వేద్దాం. 1/2 kg వరకు షుగర్ పడుతుంది. దగ్గర 1/2 kg వరకు షుగర్ పడుతుంది. ఇంట్లో షుగర్ ఫుల్గా వేసేసాను. షుగర్లోకి షుగర్ వేసేసాను. క్యాప్ వేసేద్దాం. ఓకే, ఇక్కడ షుగర్
ఫస్ట్ షుగర్ పెడదాం, తర్వాత ఇది టీ అండ్ కాఫీ కూడా, కాఫీ దాంట్లోకి మేము ఇక్కడ వాడే కాఫీ ఉంది కదా, ఈ కాఫీ కూడా దీంట్లోకి వేసేద్దాం. ఎస్, పర్ఫెక్ట్గా సరిపోయింది సైజు. దీని ఫుల్ దీంట్లోకి సెట్ అయిపోయింది అనమాట. సి, ఎస్, కాఫీ డన్. సో కాఫీ అండ్ టీ వేసుకోవాలి దీంట్లో. నా దగ్గర ఆల్రెడీ టీకి ఇంకొక బాక్స్ ఉంది, ఈ బాక్స్లోకి దాంట్లో వేసేస్తాను. నేను అన్నీ కూడా గ్లాస్ పెట్టాను అనమాట. ఈ గ్లాసు మంచి గ్లాసు, అలాగే టైట్ కంటైనర్. సో మనకి వుడ్తో నిబ్బు వచ్చింది, వుడ్తో వచ్చి మనకి ఇట్లా చుట్టూ కూడా ఇలా వచ్చింది అనమాట. సో మనకి ఎయిర్ టైట్ ఉంటుంది. సో గ్లాస్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. సో మంచి ఆఫర్ దొరికింది నాకు అమెజాన్లో. సో వీటిలో సైజెస్ పెట్టుకున్నాను. దీంట్లో బిగ్ సైజు, మీడియం సైజు, స్మాల్ సైజు 3 సైజెస్ పెట్టుకున్నాను. సో మనకి ఎట్లా అంటే అలాగా యూజ్ అవుతుంది కాబట్టి దీంట్లోకి అన్ని ఫిల్ చేసేసుకుందాం. సో ప్యాకేజ్ మటుకు చాలా బాగా ఇచ్చారండి నిజంగా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ ఇచ్చారు, మొత్తం కలిపి ఒక బాక్స్ ఇచ్చారు. చూసారు కదా, ఇది సైజ్, ఇది 1500 ml, దగ్గర దగ్గర 1.5 kg పడుతుంది. సో నేను ఈ 2 సైజెస్ తీసుకున్నాను, ఎందుకంటే చాకోస్, కార్న్ఫ్లెక్స్ ఇవన్నీ వేసుకోవడానికి. అలాగే నేను గ్లాస్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే విజిబిలిటీకి బాగుంటుంది, అట్ ది సేమ్ టైం చూడడానికి కూడా బాగుంటది. సో పిల్లలు హ్యాండిల్ చేయగలుగుతారా అంటే ఖచ్చితంగా మంచిగా హ్యాండిల్ చేస్తారు, ఆ నమ్మకంతో తీసుకున్నాను. నేను మరీ చిన్నపిల్లలు ఏం కాదు కదా ఇప్పుడు, అందుకని ఫస్ట్ అయితే ఇప్పుడు నేను దీంట్లో చాకోస్ వేసేస్తాను. ఫస్ట్ చాకోస్, సో ఇలా చాకోస్ వేసేస్తాను. సో దీని రిమైనింగ్ కూడా ఫిల్ చేస్తాను. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో ఇలాగ వేసిన తర్వాత. సో మనం లిడ్ కూడా పెట్టి చూద్దాము ఎలా ఉంటుంది అనేది. సి, ఎంత బాగా కనిపిస్తుందో కదా, మంచిగా విజిబిలిటీగా ఉంది, చాకోస్ అని తెలుస్తున్నాయి. ఇక్కడ పెడదాం. సో చాకోస్ అండ్ ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ సేమ్ సైజ్ ఉంది, సేమ్ సైజులో కూడా నేను ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ వేస్తాను. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్ గైస్. నిజంగా ఇంత ప్యాకింగ్ వైజ్ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, అండ్ మెటీరియల్ వైజ్ సూపర్. ఇవి కాస్ట్ కూడా ఎంత పడ్డాయంటే, ఇవి మొత్తం సెట్ దగ్గర దగ్గర 50 అంటే ఒక 1000 రూపీస్కి నాకు 6 పీసెస్ వచ్చాయి. మన ఇండియన్ కరెన్సీలో 1000 రూపీస్కి 6 పీసెస్ వచ్చాయి. క్వాలిటీ సూపర్, ప్యాకింగ్ సూపర్, లుక్ వైజ్ సూపర్. ఐ ఇంప్రెస్డ్. రష్మిక మందన చెప్పినట్టు చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. బాగా నచ్చాయి యాక్చువల్లీ, అందుకనేసి. సో దీంట్లోకి కార్న్ఫ్లెక్స్ వేసేస్తాను. కార్న్ఫ్లెక్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. రిమైనింగ్ కార్న్ఫ్లెక్స్ వేసి వాళ్ళకి పిల్లలకు కూడా అందుబాటులో పెట్టామంటే వాళ్ళు నీట్గా యూజ్ చేసుకుంటారు. సో ఇలా కార్న్ఫ్లెక్స్ వేసేసాను, ఇంకా ఉన్నాయి మళ్ళీ వేస్తాను. సో క్లోజ్ చేసేద్దాం. ఎయిర్ టైట్ కంటైనర్ కదా, మంచిగా సీల్ అవుతున్నాయి. సో కార్న్ఫ్లెక్స్, చాకోస్, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక పెద్దది ఉంది, ఓకేనా. ఇప్పుడు ఇది ఒకటి ఉంది. దీంట్లో నేనేమనుకుంటున్నానంటే, దీంట్లో నేను బాదం వేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ యూజ్ చేసేది బాదమే కాబట్టి బాదం యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా దీంట్లో బాదం వేద్దాం అనుకుంటున్నా. అంటే కొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకుంటున్నాయండి గ్లాసెస్ బాగా. అండ్ ఫ్యూ మోర్ సైజెస్. ఇది చిన్న సైజు, ఇది చిన్న సైజు,
చెప్పాను కదా ప్యాకింగ్ మటుకు చాలా బాగా వచ్చింది. ఇది ఒక సైజు, టోటల్ 3 సైజెస్ అనమాట. ఇవి షార్ట్గా ఉంటాయి, ఇవి పొడవుగా ఉంటాయి ఈ సైజెస్. అన్నీ కూడా సెట్ చేసి చూద్దాం. ఇంట్లోనే పోద్దాం అనుకుంటున్నా, లాంగ్గా ఉంది కాబట్టి, పొడవుగా ఉంది కాబట్టి. ఎస్, పిస్తా రెడీ. సో ఒక దాంట్లో పిస్తా. సో ఇలాంటి రైజన్స్ అన్నీ కూడా వేసేద్దాం. జీడిపప్పు, ఏమంటారు, గ్రేప్. గైస్ ఆఫ్టర్ 20 minutes మొత్తం సెట్ చేశాను, చూపిస్తాను ఎలా చేశాను ఏంటి. సో ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఈ స్టాండ్ అక్కడ పెట్టేసి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కావాల్సినవన్నీ అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇంకా 2లో ఇంకా వేయాల్సినట్టు ఉన్నాయి. అండ్ ఇది ఇలా పెట్టుకున్నాను. సో మిక్సీ, రైస్ కుక్కర్, ఎయిర్ ఫ్రైయర్, అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ పసుపు, ధనియాల పొడి, కారం, ఆయిల్, సాల్ట్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. రిమైనింగ్ సేమ్ అనమాట. సో ఇది నా మొత్తం ఓవరాల్ లుక్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గాయస్. అండ్ ఇవన్నీ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ చిల్డ్రన్, బై బై, టేక్ కేర్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.